నేను స్పెషల్గా వచ్చి పవన్ ప్రభాకర్ శర్మ గారిని ఎందుకు పరిచయం చేస్తున్నానంటే, వారు ఈరోజు అంటే కార్యక్రమానికి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల నుంచి, అటు శ్రీకాకుళం నుంచి ఇటు ఆదిలాబాద్ దాకా వచ్చినటువంటి అనేక మంది బ్రాహ్మణోత్తములందరూ కూడా ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేశారు. మీకు మా కార్యక్రమాలన్నీ కూడా ఈ భోజనం తర్వాత మీకు అన్నీ తెలియజేస్తాము. పర్టికులర్గా మీ అందరి చప్పట్ల మధ్య పవన్ ప్రభాకర్ శర్మ గారి గురించి చెప్పాల్సింది ఏంటంటే, అక్కడ ఆంధ్రాలో ఇలాగే వైజాగ్లో ఒక కార్యక్రమం జరుగుతుంటే లోకల్గా ఉన్నటువంటి ఒక మినిస్టరు మన బ్రాహ్మణుడిని పట్టుకొని ఒరే పురోహితుడా అన్నాడు. అది తెలిసి ఇమీడియట్గా ఆయన పవన్ ప్రభాకర్ శర్మ గారు ఇమీడియట్గా ఆయన మీద ఎఫ్ఐఆర్ కేసు పెట్టాడు. ఎఫ్ఐఆర్ కేసు పెడితే ఆ కన్సర్న్ మినిస్టరు పవన్ని వాళ్ళ టీంని బెదిరించడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా నాకు కూడా కాల్ చేశారు. విశాఖపట్నము మెయిన్ రోడ్ మీద మేము ఒక 1000 మందితో ధర్నా చేద్దామని పవన్ ప్రభాకర్ శర్మ గారు, నేను, ఇంకా మిగిలిన టీం అందరం కూడా డిసైడ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ప్లాన్ చేశాం. మళ్ళీ ఆ మినిస్టరు ఇవన్నీ తెలుసుకొని మన బ్రాహ్మణ సమాజానికి క్షమాపణ చెప్పడం జరిగింది. సో ఎక్కడ కూడా అధైర్య పడకుండా గవర్నమెంట్లో ఉన్న ఒక క్యాబినెట్ మినిస్టర్ మీద కూడా వీరు ఎఫ్ఐఆర్ పెట్టడం, ఆ ఎస్ఐ సిఐ వీళ్ళందరూ కూడా బెదిరించినా కూడా ఏమాత్రం బెదిరకుండా ధైర్యంగా నిలబడడం అనేది మనకు అవసరం. ఈ రోజు పవన్ ప్రభాకర్ శర్మ గారిని మనం చూసి నేర్చుకోవాలి. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆర్య సోమయాజుల పవన్ ప్రభాకర్ శర్మ, విశాఖపట్నం. ముందుగా చతుర్థ వార్షికోత్సవానికి శుభాకాంక్షలు. విశాఖపట్నం జిల్లాలో గతంలో మేము ఒక 3 కార్యక్రమాలు చేసాం. ఇక ముందు ఇంకా కార్యక్రమాలు చేయాలని ఆలోచనలో ఉన్నాం. బాల శ్రీనివాస్ గారి సహకారంతో అవి చేస్తామని. ఇంకోటి, బ్రాహ్మణ సంక్షేమ వేదిక తరపు నుంచి ఒక విన్నపం. మీ హైదరాబాద్లో ఇప్పుడు కులగణన జరుగుతుంది. దానికి గ్రూప్లో ఎవరో ఏది అంటే సనాతన అని పెట్టండి అని చెప్పారు. ఏదో ఒక మెసేజ్ వచ్చింది. దానికంటే మన బ్రాహ్మణులు అంటే అందులో శాఖ తెలియజేయకుండా బ్రాహ్మణులు అని చెప్పి ఆ కులగణనలో రాస్తే కొంచెం మనకి కొంచెం గౌరవంగా ఉంటుంది. నెక్స్ట్ ఎంతమంది ఉన్నారు ఏంటి, ఇప్పుడు ఈ శాఖలు రాయడం వల్ల బ్రాహ్మణులా కాదా అన్న చిన్న సందేహం కూడా వస్తుంది. కాబట్టి శాఖ రాయకుండా బ్రాహ్మణులు అని రాస్తే దానివల్ల మనం ఎంతమంది ఉన్నాం ఏంటి పరిస్థితి, అసలు బ్రాహ్మణులు తెలంగాణలో ఎంతమంది ఉన్నారు, ఇదంతా ఒక లెక్క తెలిసే అవకాశం ఉంది. అందుకని ఈ కార్యక్రమాన్ని బ్రాహ్మణ అని చెప్పి కులగణనలో వివరిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్.